మరియాపురం గ్రామానికి రాష్ట్ర స్థాయి పర్యావరణ పురస్కారం రావడం చాలా సంతోషం. మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు జయదేవులు, మరియాపురం గ్రామ ప్రత్యేక అధికారి అడెపు ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి నల్లెల స్వప్నాలకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసినట్లు మరియాపురం గ్రామ మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి మీడియాకు తెలిపారు. సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మరియాపురం గ్రామస్తులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్గా తాను ఎన్నలేని కృషి చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామం రాష్ట్ర స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు ద్వితీయ ఉత్తమ గ్రామంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఎంపిక చేసినట్లు తెలిపారు. మరియాపురం గ్రామానికి రాష్ట్ర స్థాయి పురస్కారం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విధంగా ప్రజలకి మోటివేషన్ కల్పించడం, అంతేకాకుండా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టించడం, దాదాపు ఒక 24 మెంబర్స్కి ఇంట్లకి సోలార్ ప్యానెల్స్ పెట్టించడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో ప్రతి వీధి లైట్కి కూడా సోలార్ని కనెక్ట్ చేసి ఇప్పుడు మేము సోలార్ లైట్లని యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మాకు కరెంటు బిల్లు కూడా చాలా ఆదవుతుంది. మేము ఖర్చు తగ్గించుకున్నాం గ్రామ పంచాయతీకి. చాలా థ్యాంక్ యూ. మరియాపురం పంచాయతీ సెక్రటరీ ఎన్ స్వప్న గారు, స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ ప్రభాకర్ గారు. ఈ వరంగల్ జిల్లా మరియాపురం ఇందాకే స్వప్న గారు చెప్పారు, మేడం పర్యావరణాన్ని స్పృహతో కాపాడే కాదు, ఆ గ్రామ పంచాయతీకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా సంపాదిస్తున్నారు ప్రజల స్పృహ ద్వారా. తర్వాత సీత గారు, ముచ్చలరావు గారు. ప్రతి ఇంటికి కూడా కంపోస్టింగ్ విత్ రియల్ పీవీసీ పైప్ సిస్టమ్, అది వారు చేస్తున్న ప్రత్యేక సేవ. ముఖ్యంగా ద వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ హ్యావ్ బ్రాట్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఫ్రమ్ 12 meters to 4 meters. 8 మీటర్ల పాతాళ గంగను పైకి తీసుకొచ్చినందుకు ఈ మరియాపురం బృందానికి శుభాకాంక్షలు. అలాగే తూర్పాక గ్రామ పంచాయతీ మొన్నటి రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా మరియాపురం గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పర్యావరణ కాపాడుతున్నటువంటి గ్రామ పంచాయతీగా 2వ అవార్డు మాకు రావడం జరిగింది. ఆ రోజున హైదరాబాదులో సంబంధిత ఆ అవార్డు మాకు ఇవ్వటం జరిగింది. దాని సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరిగింది. అది మా గ్రామ సెక్రటరీ గారు స్వయంగా వెళ్ళి సెక్రటరీ గారి చేతి గుండా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చేతి గుండా అవార్డును తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు కారణం మేము చేసినటువంటి మా గ్రామంలో మా గ్రామ ప్రజలతో సహకారంతో, నేను మా సెక్రటరీ గారి సహకారంతో నేను చేసినటువంటి 3 సంవత్సరాల కృషి ఉంది. దీంట్లో ఈ అంశంలో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చింది 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గ్రే వాటర్, రెండవది పారిశుద్ధ్యం, మూడవది సోలార్. ఇటువంటి 3 అంశాల విషయానికి వస్తే, మొదటి అంశం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో టాయిలెట్ ఉంది, పాయిఖానా ఉంది. అటువంటి టాయిలెట్కి రెట్రో పిట్టింగ్ సిస్టమ్ ఉంది అన్నిటికీ కూడా, అంటే డబుల్ పిట్టింగ్ సిస్టమ్. తద్వారా భూమిలోకి ఆ నీరు పోవటం, డ్రైనేజీలోకి నీరు రాదు మా గ్రామంలో, టాయిలెట్లోకి వెళ్ళినటువంటి నీరు. అదే మాదిరిగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత కూడా కట్టించినాం. దాని ద్వారా వాడుకున్నటువంటి మిగిలిన మురికి నీరు కూడా డ్రైనేజీలోకి రాదు, నాలాలోకి రాకుండా ఆ ఇంకుడు గుంతలోకి వెళ్తుంది. తద్వారా ఈ గ్రే వాటర్ అనేది, గ్రౌండ్ వాటర్ కూడా 14 మీటర్లు ఉన్నటువంటి కింద, 14 మీటర్ల కింద 5 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్ అయినప్పుడు అంత లోపలికి ఉన్నటువంటి ఈ నీరు 4 మీటర్ల పైకి ఉబ్బికి వచ్చింది, పెరిగి వచ్చింది గ్రామం అంతా కూడా. 5 బోర్లలో సంబంధిత జువాలజీ డిపార్ట్మెంట్ వారు ప్రతి నెల మా ఊరు వచ్చి ఈ 5 బోర్లలో కూడా వాళ్ళు వాటర్ లెవెల్స్ చెక్ చేసినారు. వరుసగా 5 సంవత్సరాలు చేసినారు. తద్వారా వచ్చిన రిపోర్టు అంతగా గ్రౌండ్ వాటర్ పెరిగింది, నాలలలో మురికి నీరు తగ్గింది. మా గ్రామంలో పడ్డటువంటి వాడుకున్నటువంటి నీరు మా గ్రామ భూమిలోనే మేము నిల్వ చేసుకున్నాం. ఇది ఒక అంశం. అయితే
మా గ్రామం ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్. మేము మా గ్రామ పంచాయతీ నుంచి జనపనార సంచులు మా గ్రామ ప్రజలందరికీ వరుసన 3 సంవత్సరాలు పంచడం జరిగింది. తద్వారా ప్లాస్టిక్ సంచులు వాడకం తగ్గింది, వాళ్ళకు కూడా అవేర్నెస్ పెరిగింది. ప్లాస్టిక్ ఉపయోగించడం అనేది వీళ్ళంత వరకు తగ్గించేసి ఇటువంటి ఆఖరికి ఇస్తరాకుల్ని కూడా ప్లాస్టిక్ రహిత ఇస్తరాకుల్ని గ్రామంలో వాడటం మొదలైంది. ఇదొక అంశం. ఇదే మాదిరిగా పారిశుద్ధ్యం అనేటువంటి అంశంలోకి వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి తడి పొడి చెత్తల్ని ప్రతిరోజు మేము కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసినటువంటి తర్వాత డంపింగ్ యార్డ్కి వెళ్ళిన తదుపరి ఈ తడి చెత్త మొత్తం మేము వర్మి కంపోస్ట్ తయారు చేస్తాం. అయితే అక్కడ దాకా కూడా వెళ్లకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక 40 ఇళ్లలో డబుల్ పైపింగ్ సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసినాం. ఉదాహరణ నా ఇంట్లో కూడా ఉంది. అంటే మా ఇంట్లో వెళ్ళినటువంటి తడి చెత్తని మా ఇంట్లోనే మేము వర్మి కంపోస్ట్గా తయారు చేసుకోవటం. 2 నెలలు కాగానే 50 రోజులు 60 రోజులు కాక మునిపే అది వర్మి కంపోస్ట్ తీసి మళ్ళీ మా ఇంట్లో ఉన్నటువంటి కూరగాయ చెట్లకి పూల చెట్లకి పండ్ల చెట్లకి వాడుకునేటువంటి సిస్టమ్ అది కూడా మా గ్రామంలో 40 ఇళ్లలో మేము ఉపయోగంలోకి తెచ్చినాం. అది జరుగుతూ ఉంది. ఈ వర్మీ కంపోస్ట్ని ఏదైతే మా డంపింగ్ యార్డ్లో తయారైందో దాన్ని అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీకి గత 2 సంవత్సరాలలో సుమారుగా 2.5 లక్షల వరకు ఆదాయం కూడా వచ్చింది. ఇటువంటి మా గ్రామంలో ఇంతకుముందు పొగ కూడా ఉండేది. అంటే చెత్తకి తడి అక్కర్రాని చెత్తకి నిప్పు పెట్టేవాళ్ళు. ఇప్పుడు నిప్పు పెట్టే సిస్టమ్ లేదు. మేమే తడి మొత్తం చెత్త కలెక్షన్ చేసి తీసుకుపోయి అక్కడ వాడే సిస్టమ్ డంపింగ్ యార్డ్కి తీసుకుపోయేటువంటి సిస్టాన్ని చేసినాం కాబట్టి ట్రాక్టర్ ద్వారా ఎక్కడ పొగ పెట్టేటువంటిది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది తక్కువైపోయింది విలేజ్లో. అట్ ద సేమ్ టైం చెట్లు కూడా విపరీతంగా మా గ్రామ పంచాయతీలో మేము చెట్లను పెంచినాం. తద్వారా ఆక్సిజన్ పెరిగింది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గింది, పారిశుద్ధ్యం పెరిగింది. ఇదంతా ఇంకా సున్నితమైనటువంటి అంశం. ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలంటే శానిటరీ నాప్కిన్స్ కూడా మా మహిళల్లో మా గ్రామంలో కొంతమంది తెలిసి తెలియక ఇంకా ఇప్పటికీ వెనకడి పద్ధతిలో ఉన్నారేమో అన్నటువంటి ఉద్దేశంతో నేను సర్వే చేపిస్తూ ఒక 3 అమ్మాయిలతోటి కాలేజ్ చదివేటువంటి మా గ్రామ బాలికలతోటి నేను సర్వే చేస్తే ఇంకా 4-5-6% వరకు నాకు ఉన్న అటువంటి సరిగా ఉపయోగించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. గ్రామ పంచాయతీలోనే మేము స్వయంగా కొనుక్కొచ్చి గ్రామ పంచాయతీలోనే నేను పెట్టడం నాప్కిన్స్ని ప్రతి నెల మొదటి వారంలో ఉచితంగా ఇవ్వటం. 6 నెలలు చేసినామంట ఉచితంగా ఇవ్వటం నాప్కిన్స్ని. మా గ్రామంలో ఎవరైనా అవసరం ఉన్నటువంటి వారు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి తీసుకెళ్ళచ్చు. 2-3 నెలలకి సరిపడా నాప్కిన్స్ని తీసుకెళ్ళచ్చు. ఆ విధంగా ఒక 6 నెలలు వాడిన తర్వాత మేము మళ్ళా స్టడీ చేస్తే 100% నాప్కిన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంది. ఈ వాడుకున్నటువంటి నాప్కిన్స్ని కూడా మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఒక మూల ఒక బకెట్ ఉంటుంది. ఈ బకెట్లో వాళ్ళు ఒక వేస్ట్ పేపర్లో చుట్టి ఆ బకెట్లో వేయటం, అవి మేము తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గర ఒక బొంద తీసి ఆ గుంతలో దీన్ని వేసి పైన మట్టిగా పేయటం అనేటువంటి సిస్టాన్ని కూడా మా గ్రామంలో మేము అమలు పరుస్తున్నాం గత 3 నెలలుగా. ఈ సంబంధిత ఇవన్నీ కూడా మేము ఫైల్లో అప్లై చేయటం వలన మాకు ఈ అవార్డుకి అర్హత లభించింది. దీంతో పాటుగా సోలార్ కూడా మా గ్రామంలో 17 ఇండ్ల మీద సోలార్ సిస్టమ్ పెట్టినాం. 2 kW నా ఇంటి మీద కూడా ఉంది. దీని ద్వారా ఇప్పుడు నా ఇంటికి 2000 వరకు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఇప్పుడు 200-300 వరకు వస్తూ ఉంది. ఈ విధంగా అందరికీ కూడా మాకు ఉపయోగం అవటమే కాదు, ఈ సూర్య రశ్మి ద్వారా విద్యుత్తుని తయారు చేసుకోవడం ద్వారా కూడా మేము పొల్యూషన్ తగ్గిస్తున్నాం విలేజ్లో. ఈ విధంగా 17 ఇండ్లకు ఉన్నది. అంతేకాదు మా గ్రామ పంచాయతీకి కూడా 6 kWని నేనే డొనేట్ చేసి ఉన్నాను. అది కూడా మా గ్రామ పంచాయతీ ఆవరణలో మేము ఏర్పాటు చేసుకొని స్ట్రీట్ లైట్స్ మొత్తం 159 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మా గ్రామంలో. అవన్నీ కూడా దానికి లింకప్ చేయడం జరిగింది. సో దీని ద్వారా కూడా